వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th క్లాస్ సోషల్ స్టడీస్ పార్ట్ బి అంటే బిట్ పేపర్లో ఈరోజు మనము ప్రాక్టీస్ టెస్ట్ 2 రెండవ ప్రాక్టీస్ టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి బిట్స్ అన్నీ కూడా రీసెంట్గా జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో పార్ట్ బిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఈరోజు మనము అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు వీటిలో ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఒకసారి మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్లో జరగబోయేటటువంటి పార్ట్ బిని మీరు ఏ విధంగా చేయగలుగుతారో ఒక అంచనాకు రావచ్చు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ద డెజర్ట్ లొకేటెడ్ ఆన్ ది లీవార్డ్ సైడ్ ఆఫ్ ఆరావలిస్ ఈజ్. ఆరావలి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి పేరు. ఏ కలహారి, బి సహారా, సి థార్ అండ్ డి అటకామా. కలహారా ఎడారిన, సహారా ఎడారిన, థార్ ఎడారిన, అటకామానా. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకు తెలుసు, ద వన్ అండ్ ఓన్లీ డెజర్ట్ లొకేటెడ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ థార్ ఎడారి. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి. ఈ థార్ ఎడారి అనేది ఆరావలి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. సెకండ్ క్వశ్చన్, దిస్ సెక్టార్ యాక్టివిటీస్ డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ గుడ్. వస్తు ఉత్పత్తి ఉండనటువంటి రంగం ఏది? మనకు మొత్తం 3 రంగాలు ఉన్నాయి కదా. ప్రాథమిక రంగం, దాన్ని వ్యవసాయ రంగం అని, తర్వాత పారిశ్రామిక రంగము, సేవా రంగము. ఈ 3 రంగాలలో వస్తు ఉత్పత్తి ఉండనేటువంటి రంగం. ఏ ఇండస్ట్రీ అంటే పారిశ్రామిక రంగం, బి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగం, సి సెకండరీ అంటే ద్వితీయ రంగం, డి సర్వీస్ సేవా రంగం. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్, డి సర్వీస్ సెక్టారు. వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగం అంటే ఇండస్ట్రీలో కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. కానీ సేవా రంగంలో అంటే సర్వీస్ సెక్టార్లో వస్తువుల ఉత్పత్తి జరగదు, సేవలను అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టుగా డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా సర్వీస్ ఇస్తారు. సో వాళ్ళు సర్వీస్ రంగానికి చెందినటువంటి వాళ్ళు, సేవా రంగానికి. అండ్ థర్డ్ క్వశ్చన్, జర్మనీస్ జినోసైడల్ వార్ వాజ్ అగెనైస్ట్ ద ఫాలోయింగ్ పీపుల్. జర్మనీలో జాతి హత్య అనేది జరిగింది కదా, కొంతమందిని చంపడం స్టార్ట్ చేశారు కదా. ఇది మన సెకండ్ వరల్డ్ వార్ టైంలో, హిట్లర్ కాలంలో. దాన్ని జినోసైడల్ వార్ అంటారు. మొత్తం ఒక జాతిని హత్యం. ఏ జాతిని, ఎవరిని? ఏ జూయిష్ అండ్ పొలిటికల్ ఆపోనెంట్స్ అంటే యూదులు మరియు రాజకీయ ప్రత్యర్థులు. బి జిప్సీస్ అండ్ పోలిష్ సివిలియన్స్. జిప్సీలు మరియు పోలిష్ అంటే పోలాండ్ పౌరులు. సి డిజబుల్డ్ జర్మన్స్. జర్మనీ పౌరులే డిజబుల్స్ అంటే వికలాంగులు. అండ్ డి ఆల్ ద అబౌవ్, పై వారందరినీ. సో గెస్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఆల్ ద అబౌవ్. హిట్లర్ కాలంలో పై వారందరినీ కూడా మూకుమ్మడిగా చంపడానికి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. కొన్ని లక్షల మందిని చంపేయడం జరిగింది. ఎవరిని? యూదులను, రాజకీయ ప్రత్యర్థులను, జిప్సీలను. పోలాండ్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పోలాండ్ పౌరులను, అదేవిధంగా జర్మనీ వాళ్ళను కూడా. జర్మనీలో ఎవరైతే డిజబుల్డ్ ఉంటారో అంటే వికలాంగులు ఉంటారో వాళ్ళు యుద్ధానికి పనికిరారు, దేశానికి ఒక భారం అని చెప్పేసి హిట్లర్ భావించి వాళ్ళందరినీ ఈ విధంగా కొన్ని లక్షల మందిని సామూహికంగా చంపివేయటం అనేది జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. అండ్ ఫోర్త్ క్వశ్చన్, స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రత్యేకత. ఏ బ్లాక్ సాయిల్ అంటే నల్ల భూమి. బి అల్యూవియల్ సాయిల్ అంటే ఒండ్రు నేల. సి రెడ్ సాయిల్ అంటే ఎర్ర నేలలు. డి లేటరేట్ సాయిల్, లేటరేట్ నేలలు. సో మనకి పెనిన్సులర్ ప్లాట్యూ యొక్క స్పెషాలిటీ నల్లరేగడి నేలలా, లేకపోతే అల్యూవియల్ సాయిల్ అంటే ఒండ్రు నేలలా, ఎర్ర నేలలా, లేటరేట్ సాయిల్ ఉంటుందా? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ బ్లాక్ సాయిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. పెనిన్సులర్ ప్లాట్యూకి సంబంధించి మొత్తం బ్లాక్ సాయిల్ అంటే నల్ల భూములు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. సో ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ 1947 హైదరాబాద్ స్టేట్ వాజ్ అండర్ రూల్ ఆఫ్. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి హైదరాబాద్ రాష్ట్రము ఎవరి పరిపాలనలో ఉన్నది?
ఏ దొరాస్ అంటే దొరల పాలనలో ఉందా, బి రజాకారుల పాలనలో ఉందా, సి బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉందా, అండ్ డి నిజాంల పాలనలో ఉందా. సో ఒక్క 2-3 సెకండ్స్ మీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ నిజాం. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటికి హైదరాబాద్ స్టేట్ పాలకుడుగా ఉన్నాడు. హైదరాబాద్ స్టేట్నే నిజాం రాజ్యం అని కూడా అంటాం కదా. రైట్. అండ్ 6th వన్, World War I వాజ్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్. మొదటి ప్రపంచ యుద్ధం ఈ సంధితో ముగిసింది. ఏ ట్రీటీ ఆఫ్ ప్యారిస్, బి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్, సి ట్రీటీ ఆఫ్ లండన్, అండ్ డి ట్రీటీ ఆఫ్ బెర్లిన్. మొదటి ప్రపంచ యుద్ధము ప్యారిస్ సంధితో ముగిసిందా, బి వెర్సైల్స్ సంధితో ముగిసిందా, సి లండన్ సంధితో ముగిసిందా, అండ్ డి బెర్లిన్ సంధితో ముగిసిందా. ట్రీటీ అంటే సంధి లేదా ఒప్పందం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. మనకు తెలుసండి, వెర్సైల్స్ ఒప్పందం మీద మనకు ఒక పెద్ద టాపికే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆ వెర్సైల్స్ సంధిలో ఉన్నటువంటి లోపం వల్లనే రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీయటం అనేది జరిగింది. వెర్సైల్స్, ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగినటువంటి సంధి ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ సంధితోటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది 1919లో, 1919లో. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డ్రైల్యాండ్ క్రాప్స్. డ్రైల్యాండ్ క్రాప్స్కి ఈ కింది వాటిలో ఏది అంటే మెట్ట పంట. డ్రైల్యాండ్ క్రాప్ అంటే మెట్ట పంట, అంటే వర్షం చాలా తక్కువగా ఉండేటట్టు వర్షాభావ ప్రాంతంలో ఈ పంటలు బాగా పండిస్తారు. ఏ మిల్లెట్స్, బి వీట్, సి ప్యాడీ, అండ్ డి వెజిటబుల్స్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, బి వీట్ మీన్స్ గోధుమలు పండిస్తారా అంటే స్పెషల్గా, సి ప్యాడీ వరి పండిస్తారా ఇది వర్షాభావ ప్రాంతాలలో, డి వెజిటబుల్స్ కూరగాయలు పండిస్తారా. సో కరెక్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్, ఏ మిల్లెట్స్ చిరుధాన్యాలు అనేటివి మనకి జొన్నలు, సజ్జలు, రాగులు ఇవి ఉంటాయి కదా. సో ఎస్, జోవారు, బజ్రా, రాగి ఇలాంటివన్నీ కూడా మిల్లెట్స్. ఇవి డ్రైల్యాండ్స్లో మనకి స్పెషల్గా వర్షాభావ పరిస్థితుల్లో కూడా బాగా పడతాయి. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ 8th క్వశ్చన్. ద పాలసీ ఆఫ్ లిబరైజేషన్ వాజ్ యాక్సెప్టెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఏ ప్రధానమంత్రి కాలంలో స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ఒప్పుకోవటం జరిగింది? లిబరైజేషన్ అంటుందాన్ని. ఏ నరేంద్ర మోడీ, బి రాజీవ్ గాంధీ, సి ఇందిరాగాంధీ, అండ్ డి పివి నరసింహారావు. సో 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ యొక్క IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కొన్ని కండిషన్స్ని పెట్టడం జరిగింది. అందులో ఒకటి లిబరైజేషన్ అన్నట్టు. ఆ లిబరైజేషన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాళ్ళు, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు దాన్ని, వాళ్ళు కండిషన్ పెట్టడంతో పివి నరసింహారావు గారు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో కావడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ డి పివి నరసింహారావు. మనందరికీ తెలుసు పివి నరసింహారావు కాలంలోనే లిబరైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను ఇవన్నీ కూడా జరిగినాయి. రైట్. అండ్ 9th క్వశ్చన్. దిస్ ఇండికేటర్ ఈజ్ నాట్ యూజ్డ్ బై ద UNDP టు క్లాసిఫై ద కంట్రీస్. ఈ క్రింది వాటిలో UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంతర్జాతీయ అభివృద్ధి పథకం వాళ్ళు దేశాలను వర్గీకరించడానికి ఈ క్రింది వాటిలో దేనిని ఇండికేటర్గా తీసుకోలేదు, దేనిని ఒక సూచిగా తీసుకోలేదు. UNDP వాళ్ళు దేశాలను వర్గీకరించడానికి ఈ క్రింది వాటిలో దేనిని ఒక ఇండికేటర్గా, ఒక సూచికగా తీసుకోలేదు. ఏ వెల్త్, బి హెల్త్, సి ఎడ్యుకేషన్, అండ్ డి ఇన్కమ్. వెల్త్ సంపద, బి హెల్త్ ఆరోగ్యము, సి ఎడ్యుకేషన్ విద్య, అండ్ డి ఇన్కమ్ ఆదాయము. ఓకే, రైట్. ఈ నాలుగిటిలలో ఇండికేటర్ కానిది వెల్త్ అండి, సంపద అనేది కాదు. మనకి UNDP వాళ్ళు దేశాలను వర్గీకరించడానికి విద్యా సూచికలు, ఆరోగ్య సూచికలు మరియు ఆదాయము మూడింటిని కూడా తీసుకున్నారు, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్. బట్ వెల్త్ అనేది లేదు అందులో. సో
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ, వెల్త్. అండ్ 10th క్వశ్చన్, గాంధీజీ వాజ్ అసాసినేటెడ్ బై. గాంధీజీ వీరి చేత హత్య చేయబడ్డారు. ఏ, కృష్ణనాథ్ గాడ్సే, బి, నాథూరామ్ గాడ్సే, సి, సీతారాం గాడ్సే, డి, నన్ ఆఫ్ ద అబౌవ్. పైవారు ఎవరు కాదు. కృష్ణనాథ్ గాడ్సేనా గాంధీజీని హత్య చేసింది? కృష్ణనాథ్ గాడ్సేనా, నాథూరామ్ గాడ్సేనా, సీతారాం గాడ్సేనా, లేక పైవారు ఎవరు కాదా? సో చాలామందికి తెలుసు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, దట్ ఈస్ నాథూరామ్ గాడ్సే. 11th క్వశ్చన్ అండి, 11th బిట్టు. ద పీపుల్ ఆఫ్ కూడంకులం హ్యావ్ ప్రొటెస్టెడ్ ద న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్. తమిళనాడులోని కూడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? ఏ, సేఫ్టీ, బి, సెక్యూరిటీ, సి, లైవ్లీహుడ్, డి, ఆల్ ద అబౌవ్. వాళ్ళ యొక్క సేఫ్టీ భద్రతన, వాళ్ళ యొక్క జీవన విధానము దెబ్బతింటుందనా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్, ఆల్ ద అబౌవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆల్ ద అబౌవ్, డి. వాళ్ళ యొక్క భద్రత, వాళ్ళ యొక్క జీవన విధానం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలో చేపలు పట్టుకొని జీవించేవాళ్ళు కాబట్టి. సో ప్రమాదకరమైనటువంటి జలాలు కలుషితమైతే అక్కడ వాళ్ళ యొక్క మత్స్య సంపద కూడా దొరకదు అని చెప్పేసి దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు కూడంకులంలో ఉన్నటువంటి ఆ ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, ఆల్ ద అబౌవ్. 12th వన్, ద స్లోగన్ దట్ రైజ్డ్ ద పాపులారిటీ ఆఫ్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఈ నినాదము బాగా పాపులర్ అయింది. ఇందిరాగాంధీకి బాగా పాపులారిటీని తీసుకొచ్చింది, బాగా ప్రజాకర్షణ, జనాకర్షణ ఇచ్చినటువంటి, అంటే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఈ నినాదము ఆమెకి బాగా జనాకర్షణను పెంచింది. ఏ నినాదము? ఏ, సెల్ఫ్ రిలయన్స్, బి, చలో ఢిల్లీ, సి, గరీబీ హటావో, అండ్ డి, లైవ్ అండ్ లెట్ లైవ్. సో మనకు తెలుసండి, ఇందులో 1971 ఎలక్షన్స్ టైంలో ఇందిరాగాంధీ గరీబీ హటావో అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె పాపులారిటీ బాగా పెరిగి అఖండమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, గరీబీ హటావో, అంటే దారిద్ర్యాన్ని పారదోలుదాము అనేటటువంటి నినాదం అన్నట్టు. 13th క్వశ్చన్, ద ప్రీ మాన్సూన్స్ ఇన్ తెలంగాణ ఆర్ నోన్ యాజ్. తెలంగాణలో తొలకరి జల్లులను ఈ పేరుతో పిలుస్తారు. ఏ, ఆరెంజ్ షవర్స్, బి, కోకోనట్ షవర్స్, సి, కస్టర్డ్ యాపిల్ షవర్స్, అండ్ డి, మ్యాంగో షవర్స్. ఆరెంజ్ షవర్సా, తర్వాత కోకోనట్ షవర్సా, కస్టర్డ్ యాపిల్ షవర్సా, అండ్ మ్యాంగో షవర్స్. సో ఇది చాలామందికి తెలుసు విద్యార్థులకి. తెలంగాణలో తొలకరి జల్లులను మ్యాంగో షవర్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, మ్యాంగో షవర్స్, మామిడి జల్లులు. తొలకరి జల్లులను మనము మామిడి జల్లులు అంటారు తెలంగాణలో. 14th క్వశ్చన్ ఈస్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రిపేర్డ్ అండ్ అడాప్టెడ్ బై. భారత రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేసి అడాప్ట్ చేసుకుంది ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరు తయారు చేశారు, ఎవరికి సమర్పించారు? సో ఏ, ప్రొవిన్షియల్ అసెంబ్లీ, బి, సెంట్రల్ అసెంబ్లీ, సి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అండ్ డి, లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగ సభని రాజ్యాంగాన్ని తయారు చేసి మేము సమర్పించుకున్నాము అని చెప్పేసి ఆ పీఠికలో కూడా రాయటం జరిగింది కదా. రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్, ద స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ మెయిన్లీ వీట్ అండ్ రైస్ ఈజ్ ప్రొక్యూర్స్ బై ద గవర్నమెంట్ త్రూ. భారత ప్రభుత్వము ఆహార ధాన్యాలను ముఖ్యంగా గోధుమలు మరియు బియ్యాన్ని ఏ సంస్థ ద్వారా సేకరిస్తుంది? ప్రొక్యూర్స్ బై ద గవర్నమెంట్ త్రూ అంటే ఏ సంస్థ ద్వారా సేకరిస్తుంది ఆహార ధాన్యాలను? ప్రధానంగా వరి మరియు
అంటే వరి అంటే బియ్యము మరియు గోధుమలను సేకరించేటటువంటి సంస్థ భారత ప్రభుత్వం తరపున సేకరిస్తుంది. ఏ పీసీఐ, బి బీసీఐ, సి ఎఫ్సిఐ అండ్ డి ఎఫ్సిసిఐ. సో మనకి ఇది ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనేటువంటి లెసన్లో ఉంది. సో మనకి ఆహార ధాన్యాలను సేకరించేది ఇక్కడ ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16th క్వశ్చన్, హూ స్క్రూటనైజెస్ ద నామినేషన్ పేపర్స్? అభ్యర్థులు సమర్పించినటువంటి నామినేషన్ పేపర్ని స్క్రూటినీ చేసేది అంటే పరిశీలన చేసేది ఎవరు? ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటి లెసన్ ఉంది. ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్, బి రిటర్నింగ్ ఆఫీసర్, సి పోలింగ్ ఆఫీసర్ అండ్ డి డిస్ట్రిక్ట్ జడ్జ్. ప్రిసైడింగ్ ఆఫీసరా, రిటర్నింగ్ ఆఫీసరా, పోలింగ్ ఆఫీసరా, జిల్లా జడ్జినా? అభ్యర్థులు సమర్పించినటువంటి నామినేషన్ని స్క్రూటినీ చేసేది అంటే పరిశీలించేది. సో మనకు తెలుసండి, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి రిటర్నింగ్ ఆఫీసర్. ఆర్ఓ అంటారు ఆయన్ని సింపుల్గా. నామినేషన్ని స్వీకరించేది, నామినేషన్ని పరిశీలించేది, ఒకవేళ నామినేషన్ని సరిగా లేకుంటే దాన్ని తిరస్కరించేది, ఫైనల్ అభ్యర్థులని ఖరారు చేసేది కూడా రిటర్నింగ్ ఆఫీసరే. వాళ్ళకి గుర్తులు కేటాయించేది కూడా రిటర్నింగ్ ఆఫీసర్ నియోజకవర్గం మొత్తానికి చాలా కీలకంగా వ్యవహరిస్తాడు. రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్ అయినా. సో ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్. అండ్ 17th క్వశ్చన్, ద సోర్స్ ఆఫ్ ద రివర్ గోదావరి ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్? పశ్చిమ కనుమల్లో గోదావరి నది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఏ మహాబలేశ్వర్, బి నాసిక్ త్రయంబక్, సి కూర్గ్ అండ్ డి అమర్కంటక్. సో పశ్చిమ కనుమల్లో గోదావరి నది ప్రారంభమయ్యేటట్టు అంటే గోదావరి నది పుట్టుక స్థానం అన్నట్టు ఇది. ఊహించారా? ఎస్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాసిక్ త్రయంబక్, దాన్ని నాసికా త్రయంబక్ అంటాము. నాసిక్ వద్ద ఉన్నటువంటి త్రయంబకేశ్వరము, అక్కడ గోదావరి నది ప్రారంభమవుతుంది. మహాబలేశ్వర్ అంటేనేమో కృష్ణా నది, అక్కడ స్టార్ట్ అవుతుంది. కూర్గ్ అనేది మనకి అదొక హిల్ స్టేషన్ లాంటి ప్రాంతము. అమర్కంటక్ వద్దేమో నర్మదా నది ప్రారంభమవుతుంది. సో కూర్గు దగ్గర పెద్దగా మనకి ఏ నది ప్రారంభమయ్యేది లేదు, అదొక పర్యాటక ప్రాంతం దక్షిణ భారతదేశంలో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాసిక్ త్రయంబక్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్? ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రము కానిది. నాట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఏ ప్రియాంబుల్, బి ఫెడరల్ క్యారెక్టర్, సి సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ డి జస్టిస్ అండ్ వెల్ఫేర్. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ కానిది, మౌలిక సూత్రం కానిది అంటే ఇక్కడ మనకి ఫెడరల్ క్యారెక్టర్ అంటే మనకి సమైక్య లక్షణాలు ఉన్నాయి. తర్వాత సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగమే అత్యున్నతమైనది. జస్టిస్ అండ్ వెల్ఫేర్ అంటే న్యాయము, సంక్షేమము. సో ఇవన్నీ కరెక్టే. ప్రియాంబుల్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రియాంబుల్లోనే మనకి అన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే ప్రియాంబుల్లో కూడా మనము అమెండ్మెంట్ చేయొచ్చు, మార్పులు చేయవచ్చు. బట్ ఫెడరల్ క్యారెక్టర్ని మార్చడానికి వీల్లేదు. తర్వాత రాజ్యాంగమే అత్యున్నతమైనది, దానిని కూడా మార్చడానికి వీల్లేదు. తర్వాత న్యాయం, తర్వాత సంక్షేమం, దాన్ని కూడా మార్చడానికి వీల్లేదు. ప్రియాంబుల్లో కూడా చేయించడం మనం. కాబట్టి ఇందులో బేసిక్ ప్రిన్సిపల్ కానిది అంటే ప్రియాంబుల్ అని చెప్పుకోవచ్చు. 19th క్వశ్చన్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్? పశ్చిమ విక్షోభాలు అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రమా, బి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం, సి అరేబియన్ సీ, అరేబియా సముద్రం, డి మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. సో మనకి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, పశ్చిమ విక్షోభాలు అనేటివి మధ్యధరా సముద్రం నుంచి వస్తాయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. అండ్ 20th క్వశ్చన్, ద డ్రీమ్ ఆఫ్ మిస్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈజ్? మార్టిన్ లూథర్ కింగ్ యొక్క డ్రీమ్, కళ ఏంది? ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని చెప్పేసి ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు కదా, ఫేమస్ స్పీచ్, నాకు ఒక కళ ఉంది. సో ఏంటి ఆ కళ? ఏ పీపుల్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై దేర్ కలర్, ప్రజలు వాళ్ళ యొక్క
రంగుతోటి వాళ్ళ అంటే చర్మం రంగుతోటి గుర్తింపు పొందాలనా, గౌరవం పొందాలనా? ప్రజలు వారి యొక్క చర్మం రంగుతోటి గౌరవం పొందాలి. బి, పీపుల్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై దేర్ వెల్త్. ప్రజలు వారికి ఉన్నటువంటి సంపద ద్వారా గౌరవం పొందాలి. సి, పీపుల్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై దేర్ క్యారెక్టర్. ప్రజలు వారి యొక్క వ్యక్తిత్వం ద్వారా గౌరవం పొందాలి. డి, పీపుల్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై దేర్ రిలీజియన్. ప్రజలు వాళ్ళ యొక్క మతం ద్వారా గౌరవం పొందాలి. సో మనకి ఆయన ఫేమస్ స్పీచ్ ఇచ్చాడు, ఐ హ్యావ్ ఏ డ్రీమ్, నాకు ఒక కల ఉంది. అందులో ఆయన ప్రజలు వారి యొక్క రంగు ద్వారా కానీ, వారికి ఉన్న సంపద ద్వారా కానీ, వాళ్ళ మతం ద్వారా కాకుండా వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క వ్యక్తిత్వం ద్వారా గుర్తింపు పొందాలి అని ఆయన ఆ స్పీచ్లో ఆయన ఆకాంక్ష వ్యక్తం చేయడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, పీపుల్ షుడ్ బి రెస్పెక్టెడ్ బై దైర్ క్యారెక్టర్. సో ఇవి 20 క్వశ్చన్స్ అండి. మనకి ప్రాక్టీస్ టెస్ట్ 2. ఇందులో ఈ టెస్ట్లో మీరు ఎన్ని కరెక్ట్గా చేయగలిగారో, అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎక్కడైతే రాంగ్ పోయిందో, ఎందుకు పోయింది, అది ఏ లెసన్లో ఉన్నది అని ఒకసారి రివ్యూ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.